ఏపీకి భారీ వర్షం ముప్పు తప్పింది. వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు పడవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్టు ఐఎండీ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో 3 రోజుల పాటు మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. ఏపీకి భారీ వర్షం ముప్పు తప్పింది అంటూ ఐఎండీ తెలిపింది. అయితే వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు పడవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే మొన్నటి వరకు కూడా 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టు ఏపీలో అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి కూడా ముప్పు తప్పింది అంటూ కూడా ఐఎండీ ఒక వాతావరణ శాఖ అయితే బులెటిన్ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు పడవని అయితే స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అయితే శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్టు కూడా ఐఎండీ వెల్లడించిన పరిస్థితి. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో 3 రోజుల పాటు మోస్తరు వానలు కురుస్తాయని చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అయితే ఆ ముప్పు తప్పినట్లు కూడా ఐఎండీ తెలిపింది. ఏపీకి భారీ వర్షం ముప్పు తప్పినట్టు ఐఎండీ తెలిపింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే ఐఎండీ అయితే అల్పపీడనంగా బలహీనపడడంతో ఈ తుఫాను బారి నుండి ముప్పు తప్పింది అంటూ కూడా తెలిపింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? రాజు, చెప్పండి. అయితే వర్షం నుండి ముప్పు తప్పింది అంటూ కూడా ఐఎండీ ఒక బులెటిన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? గత 4 రోజులుగా కూడా అటు అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడం, నిన్న వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వాయుగుండం అది ఉధృతం అవుతుందని అనుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాయుగుండం కొంతవరకు పూర్తి స్థాయిలో తేలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అల్పపీడనం వాయుగుండ ప్రభావం ఏమీ లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే రైతులు ఊపిరి పీల్చుకున్నారు చెప్పొచ్చు. ఎందుకంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వల్ల గడిచినటువంటి 4 రోజులు అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో చాలా వరకు కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగానే విశాఖ వాతావరణ కేంద్రం, అదేవిధంగా అమరావతి వాతావరణ కేంద్రంతో పాటుగా ఐఎండీ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే భారీ వర్షాలు కురుస్తాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని కొన్ని జిల్లాలకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా పార్వతీపురం, మన్యం జిల్లా, ముఖ్యంగా అల్లూరు జిల్లాలకి, అనకాపల్లి జిల్లాకి, ఈ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా అటు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలకి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, అదేవిధంగా రాయలసీమ, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కొంత జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. ఎందుకంటే ఇప్పటికే వరి పంటకు సంబంధించి ఎక్కడికక్కడ హార్వెస్టింగ్ జరుగుతున్నటువంటి సీజన్ కావడం, పంటంతా కూడా కళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత కోతలకు కోసినటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా పంటను ముఖ్యంగా రోడ్ల మీద ఆరబెడుతున్నటువంటి అయితే ఉంది. ధాన్యం తడిస్తే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయని రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు ఒక్కసారిగా తేలిపోవడం ఈ ఒక విధంగా చెప్పాలంటే రైతులకు సంతోషాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ముఖ్యంగా చూస్తే ఇక్కడ మరొక 3 రోజుల పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి వర్ష సూచన అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలకు సంబంధించి వర్షం ఉంటుంది. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలకి మోస్తరు వర్షాలు ఉంటాయని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సముద్రం అల్లకొల్లంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరో కూడా మరొక 2 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ రాజు.